ఇగో రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు శురువైతున్నాయట. పిల్లలందరూ మంచిగానే చదువుకున్నారా? మంచిగానే చదువుకున్నారు, మంచి మార్కులు వస్తాయి. మీకు నా తరపున తీన్మారోళ్ళు అందరి తరపున ఆల్ ది బెస్ట్. మంచిగా రాయండి. సరే, మనం ఇప్పుడు ఏం చేద్దాం, హెడ్లైన్స్ ఇద్దాం. అసెంబ్లీలా కొత్త రూల్స్, ఇక మొత్తం సైలెన్స్. పోలీసోళ్ళ హెల్మెట్ వేట లేకుంటే తీస్తున్నారు తాట. రామయ్యకు బంగారు నగలు వేసుకున్నాక దగదగలు. కొత్త దేవునికి సత్తి పూజలు. ఓం దయ్యాల సినిమాలాయ నమః, ప్రొడ్యూసర్లు సర్వనాశనాయ నమః, శివ సినిమాయ నమః, సైకిల్ సేనాయ నమః, సర్వనాశనాయ నమః. గాడిదల వేటల మంగ్లీ. కట్నం గాడిది తీసుకున్నదేమన్నా గవాయి ఉన్నదా? గిట్లా తిట్టబట్టే కదా గాడిదలు అసలు అంతరించిపోయినాయి. ఇప్పటి నుంచి గాడిదలను తిడితే నేను అసలు ఊరుకోని చెప్తున్నా. బడ్జెట్ ముచ్చట్లకు సర్కార్ తయారైతుంది. పైసల మంత్రి ఈటల సారు పైసల కట్టలు ముంగటేసుకొని ఎంచుతుండట. దేనికి ఎంత ఖర్చు పెట్టాలనో పక్కాగా కాగితాల మీద రాసుకుంటుండట. ఇదిట్లుంటే అసెంబ్లీ దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తుండ్రు పోలీసోళ్ళు. రోడ్ల మీద ఇనుప కడ్డీలను నాటుతారట. అసెంబ్లీ ఆకిట్ల 143 సెక్షన్ అమల్లో పెడతారట. పాక్కుంటొచ్చే చీమలు కాదు కదా, ఎగురుకుంటొచ్చే దోమలను కూడా జొర్రవడనియరట. మరి బయట పరిస్థితి ఇలా ఉంటే ఇక లోపట అసెంబ్లీలా ఎలాంటి ఏర్పాట్లు చేసిండ్రో ఇప్పుడు చూద్దాం. అసెంబ్లీ అంటే మనదే పోన్రి, ఏమన్నా రూల్స్ తెచ్చిండ్రా? సభ గౌరవ మర్యాదలు కాపాడుతందుకు గొట్టు రూల్స్ పెట్టిండ్రు. ఫస్ట్ రోజు గవర్నర్ సారు సర్కార్ రాసిచ్చిన పాఠం ఒప్పచెప్పుతుంటే ఇంట్రెస్ట్ గినాలే. నచ్చితే సప్పట్లు కొట్టాలే, నచ్చకుంటే మనసులనే గురుక్కోవాలి, కానీ బయటకనద్దు. అంతేగాని మున్పు లెక్క పేపర్లు చింపేసినా, మైకులు గుంజేసినా, కుర్చీ ముంగటి కురికి లొల్లి వేసినా ఎంబటే సభలకెళ్ళి వెళ్ళగొడతారు. మళ్ళా ఏడాది దాకా అసెంబ్లీ ముఖం చూడకుండా అవుతారు. అట్లనే సర్కార్ వ్యతిరేకంగా కాగితాలు రాసుకొచ్చిన, మైకులు నలిపేసిన, బెంచీలెక్కిన, రన్నింగ్ కామెంటరీ చేసిన. అంతేకాదు గా పథకంలా స్కామ్ జరిగింది, గీ కాంట్రాక్టుల పైసలు తిన్నారు, చుట్టాలకు దోషి పెట్టిండ్రు, దోస్తులకు కాంట్రాక్టులు ఇచ్చిండ్రని పాత పద్ధతిలో మాట్లాడితే కుదరది. పక్కా సాక్ష్యాలు చేతులుంటేనే మాట్లాడాలి, లేకుంటే రూల్స్ చదివి సభలకెళ్ళి బయటకెళ్ళగొడతారట. సీఎం సారు మంత్రులు గులాబీ ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే గబ్ చుప్గినాలి. గుండు సూది కింద పడ్డా దడేల్ మనినవాడే అంత సైలెంట్గా ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే లైబ్రరీలో ఎట్లుంటదో గట్లుంటది అన్నట్టు. కాదు కూడదు అని ఎగిరితే అసెంబ్లీలా ఏడాది దాకా అడుగు పెట్టకుండా అవుతారు. తెలంగాణ వచ్చినాక మన అసెంబ్లీ మళ్ళీ రికార్డు కొట్టేస్తుంది అన్నట్టు. అసెంబ్లీ రూల్స్ కమిటీ మీటింగ్ పెట్టుకొని గింత గొట్టు రూల్స్ నిర్ణయం చేసిండ్రు. పువ్వు గుర్తు లక్ష్మన్న, కామ్రేడ్స్ ఉన్నాం రాజన్న, పాత బస్తీ పైల్వాన్ అక్బర్ సారు మీటింగ్ పోయి సరే అనొచ్చిండ్రట. కానీ పెద్దలు జానారెడ్డి గారు, తమ్ముడు రేవంత్ రెడ్డి గారు కూడా పోవాల్సింది. అస్సలు మీటింగుకు డుమ్మా కొట్టిండ్రు కాబట్టి ఈ ముచ్చట మీద అసెంబ్లీలో మాట్లాడే ఛాన్స్ పోగొట్టుకున్నారు. సెంటర్ సర్కార్ పెట్టిన బడ్జెట్ ఎట్లున్నదిలా? అబ్బో సూపర్ కేకా. మరి మనకేమొస్తుంది? అది అడగద్దు. ఈపీఎఫ్ సంగతి ఏంది? నో 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 నో, గంత పెద్ద ముచ్చట్లు నన్ను అడగొద్దు. రైతును రాజం చేస్తారట, నిజమేనా? కావచ్చు, కాకపోవచ్చు, నాకేం తెలియదు. చదువులకు మస్తు పైసలు ఖర్చు పెడతారట. అవునేమో, అవును కాదేమో. చాలా మంది లీడర్లను అడిగితే గిట్లని చెప్తున్నారు కదా. కానీ ఒకసారి ఎట్లా చెప్పిండో మీరు చూడండి. ఈయన తెలుసు కదా, చిత్తూరు ఎంపీ శివప్రసాద్ సారు. బాగున్నావా సారు? బాగానే ఉన్నాడట. అరుణ్ జైట్లీ సార్ పెట్టిన బడ్జెట్ ప్రసాదం తిన్నాక శివప్రసాద్ సార్కి నోరు పడిపోయినంత పని అయినట్టున్నది. నువ్వు సరే, మరి మీ చంద్రన్ ఏమంటున్నాడు? ఏంది ఏడుస్తున్నాడా? ఊకొమ్మను. మరి ఆయనేం మాట్లాడతలేడు కదా. మోడీ సార్తోని మాట వస్తుందని మాట్లాడలేడా? సరే, మరి ఎవరన్నా అడిగితే మిమ్మల్ని ఏం చెప్పమన్నాడు? సూపర్ కేక్ అని అనమన్నాడట. అవుగన్ని అమరావతికి ఏమి ఇయ్యలేదు కదా. ఓహో, ఈ ముచ్చట కూడా బయటికి మాట్లాడొద్దన్నాడా?
నోరు మూసుకొని కూసోవాలనా? అంతే. అమరావతికి ఆసరైతాడు అనుకుంటే అరుణ్ జైట్లీ సారు బడ్జెట్లా అరచేయి చూపెట్టిండని ఇట్లా బెబ్బే వేషం కట్టిండు. కానీ పర్ఫార్మెన్స్ అయితే సూపర్ కదా. మా సత్తిగాడు ఇవాళ పొద్దుగాల అక్క అక్క నాకు 3,500 రూపాయలు కావాలి, జల్దీ కావాలి, ఇయ్యు ఇయ్యు అని అన్నాడు. ఎందుకురా సత్తి, కొత్త బట్టలు కొనుక్కుంటావా అని అంటే, ఏ బట్టలకు గన్ని పైసలు ఎందుకే పిచ్చక్క, 100 రూపాయలు పెడితే లొడాసులాగు, 100 పెడితే పువ్వులంగా వస్తుంది అని అన్నాడు. మరి ఇవి కాకుండా ఇంకెందుకురా అని అంటే, పట్నం మొత్తం తిరిగస్తా అన్నాడు. గదానికి 50 రూపాయలు పెట్టి బస్ పాస్ తీసుకుంటే సరిపోతుంది కదా, గిన్నిగానం పైసలు ఎందుకు అనంటే, నేను చార్మినార్ని మీదకెళ్ళి చూస్తా అన్నాడు. మరి ఆడ 10 రూపాయల టికెటే కదరా అంటే, ఏ అట్లయితే కొనకెళ్ళి చూడలేం, నేను మొత్తం మొగుల మీదకెళ్ళే చూస్తా, నువ్వు నాకు అవన్నీ అడగకుండా పైసలు జల్ది నీ అని అడిగిండు. కానీ నాకు ఆఫీస్కి వచ్చినాక తెలిసింది ఆడ పైసలతోని ఏం చేద్దాం అనుకున్నాడు. కాబోయే విశ్వనగరాన్ని కండ్ల నిండా చూస్తందుకు మనకు రెక్కలు వచ్చినట్టే. మొగుల మీదకెళ్ళి హైదరాబాద్ అందాలను చూస్తందుకు గాలి మోటార్ని రెడీగా పెట్టిండ్రు. రామారావు సార్ పోయి నెక్లెస్ రోడ్ కాడ చాలు చేసిండు. ఒక్కొక్కళ్ళు రూపాయి తక్కువ 3,500 రూపాయల టికెట్ కొంటే చాలు, పావు గంట సేపట్లనే పట్నం మొత్తం చూడొచ్చు మీదకెళ్ళి. చార్మినార్ మీదకెళ్ళి ఇట్లా చూసిండ్రా, 4 స్తంభాల పక్క పొంటి పోతా అంటే ఆ మజానే ఏరు కదా. ఇగో ఇగో ఇది గోల్కొండ కోట, ఎట్లున్నది అబ్బర కొండ అనిపిస్తున్నదిలే. ట్యాంకు బండ్ మీదకెళ్ళి పోతుంటుంటది చూడుండ్రీ, అద్దాల హైటెక్ సిటీ మీదకెళ్ళి పోతుంటే ఆహా ఆ ఆనందమే వేరు. బిర్లా మందిర్, బుద్ధ విగ్రహం, అసెంబ్లీ, మన V6 పాటలో చూపెట్టిన అన్నింటినీ చూడొచ్చు. గాల్లె లేచొచ్చి బుద్ధుని పక్క పొంటే దిగే సౌలత్ కూడా చేస్తారట. హైదరాబాద్ లో భవిష్యత్తులో హుస్సేన్ సాగర్ లోనే ల్యాండ్ అయ్యే విధంగా సీ ప్లేన్ల వ్యవస్థ కూడా వారు ప్లాన్ చేస్తా ఉన్నారు. అర్రే రామారావు సారు పక్క పాపెడ తీసిండు, ఈ స్టైల్ మార్చినట్టున్నాడు. మంచిగా మంచిగా ఆడికి అట్లా కావాలా. నేను పొద్దుగాలని చెప్పిన మా ఇంటి పక్క పోరానికి, అరే ఈ ఎల్లడి సంది ట్రాఫిక్ రూల్స్ మస్తు స్ట్రిక్ట్ చేస్తుండ్రట్రా, పైలంగా ఉండాలి, హెల్మెట్ ఖచ్చితంగానట అని చెప్తే, ఓ సాల్తి గీసొంటి ముచ్చట్లు మస్తు తిన్నాం అని నాతోనే హెచ్చరిక మాడిండు. అక్క నేను కాలేజ్కి బండి మీద పోతా కదక్క, హెల్మెట్ పెట్టుకుంటే నా నెత్తింటికి లాంటుకుపోయి నా క్రాప్ ఖరాబ్ అవుతుంది అక్క అని పోజులు కొట్టిండు. నేను ఇట్లా ఆఫీస్కి వచ్చిందో లేదో ఫోన్ చేసి, అక్క అక్క నన్ను పంజాగుట్టగాడ ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారక్క, నువ్వు ప్రెస్ కదక్క జర ఫోన్ చేసి ఇడిపి అక్క అని బతిలాడిండు. ఓరి పిచ్చోడా, ముందుగల్లా మా ప్రెస్ వాళ్ళని నిడిచిపెడితే కదా నిన్ను నిడిపిస్తందుకు అని నేను ఫోన్ పెట్టేసిన. అయ్యలు దిగురి దిగురి, లాగులు బ్యాగులు బందోబస్తు వేసిరు గాని తీరి పర్సులు 100 కట్టుర్రి హెల్మెట్ లేనందుకు. ఓ అయ్యా నువ్వు ఎటో పోతున్నావు, ఇట్రా ఇట్రా. హెల్మెట్ లేదు, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నదా లేదా? అగో చూడు ఎట్లా కావలి కాస్తున్నారో. ఇవాళ హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసు వాళ్ళు మొత్తం ఇదే పని మీద ఉన్నారు. మరి ఎన్నిసార్లు చెప్పాలో చెప్పుర్రి, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మొదటిసారి పట్టుబడితే ఒక పూట, రెండోసారికి రోజు మొత్తం, మూడోసారికి 2 రోజులు, 4గోసారికి అయితే వారం రోజులు జైలు శిక్ష చేస్తామని ఎన్నిసార్లు చెప్పాలి? హెల్మెట్ లేకపోతే ఫస్ట్ 100, తర్వాత 200, ఆడికి కూడా వినకపోతే రోజు మొత్తం బతుకు గురించి క్లాస్ వినిపిస్తారని చెప్పి యాస్టగచ్చి గట్టిగానే పట్టుబట్టిర్రు. అలా దొరికినోళ్ళ దొరికినట్టు అనగబట్టి శలానాలు రాసిర్రు. యాక్సిడెంట్ల గురించి కాగితాలు కూడా వంచి పెడుతున్నారు. ఈడికింకి ఇలా వార్నింగ్లు ఇచ్చుడే చేస్తున్నారట. హెల్మెట్ పడితే బాగానే ఉంటుంది కదా, ఎన్నో ప్రమాదాల నుంచి బయటపడతారు, ఎంతో మంది చనిపోతారు హెల్మెట్ లేక. మరి ఇన్ని తెలిసినాక ఎందుకు పెట్టుకోలేదే పెద్దయా? నువ్వు కూడా పడుసు పోరగాళ్ళ లెక్క ఎంటికలు ఊసిపోతాయి అనుకున్నావు అయ్యింది. ఏమో పోరి, ఇక అన్ని గిట్లా తెలిసే పెట్టుకోకుండా వస్తున్నారు చాలా మంది. అట్లనే లైసెన్స్ తీసుకోని వాళ్ళు ఉంటే తీసుకోర్రి, ఈసారి పట్టుకుంటే ఇడిచిపెట్టారు జైలుకే. అరే ఏం కాదు భయ్యా, ఇంత దానికి బుగులు పడితే ఎట్లా? మనకు సర్కార్ కొలువు ఏమన్నా ఒట్టిగానే వచ్చిందా ఏంది? రైతులు కరువుల పడి ఉన్నారు, లంచం ఇయ్యలేరా? మరి అంత కరువు ఉంటే భూమి జాగాలు అమ్ముకోవాలా కానీ వీళ్ళకి కొత్త పాస్బుక్లు ఎందుకట? అలా అట్లనే కథలు చెప్తారు కానీ నువ్వు అడిగేం కదా అడుగు. పైకం ఇయ్యందే పని కాదని బరాబర్ చెప్పాలనయ్యా, ఇంకేనా నేర్చుకుంటావు? ఎట్లా బతుకుతావో ఏమోపో. ఇగో 20,000 అడుగు, నువ్వు 10 తీసుకో, నాకు 10. ఏం మనిషివయ్యా? సరే తి, నువ్వు 12,000 తీసుకో, మిగిలిన నాకు ఇక పోవో. ఎట్లనయ్యా గిట్లా
సర్కార్ కొలువును వాడుకున్నాడు ఎట్లనో తెలియకపోతే ఎట్లా? 2000 లంచం తీసుకుంటా దొరికిన విఆర్ఓ, అవినీతి విఆర్ఓని పట్టించిన రైతు, ఏసీబీకి పట్టుబడ్డ విఆర్ఓ, ఇట్లా దినం పేపర్ల మస్తు వార్తలు వస్తుంటాయి. కానీ ఎంఆర్ఓని పట్టించిన విఆర్ఓ వార్తిది. సర్కార్ పెద్ద ఆఫీసర్ ను చిన్న ఆఫీసర్ పట్టించిన చిత్రమైన వార్త కరీంనగర్ జిల్లా ధర్మారం కాడ జరిగింది. రైతుల పాస్బుక్ల మీద పచ్చ సంతకం పెడతందుకు 10,000 కట్నం అడిగిందట ఎంఆర్ఓ రమేష్. అది కూడా ఎవల్ని? విఆర్ఓనే. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, పైసలు ఇస్తేనే సంతకం పెడతా అని 4 నెలల సంధి సతాయిస్తుండట. కావాలంటే రైతుల తాన 20,000 వసూలు చేసుకొని సగం నువ్వు తీసుకో అని ఉద్దర సలాలు కూడా ఇచ్చిండట ఈ ఉత్తమ ఎంఆర్ఓ గారు. ఓ దిక్కు కరువుతోని రైతులే తల్లడం మల్లడం కాబట్టిరి. ఇక వాళ్ళని ఎట్లా అడగాలని పెద్ద ఆలోచన చేసి ఎమ్మటే ఏసీబీ ఆఫీసర్లకు ఫోన్ కలిపిండు విఆర్ఓ షీనన్న. వాళ్ళు చెప్పినట్టే సొంత పైకం 10,000 రూపాయలు తీసుకొని ఆఫీస్లో ఎంఆర్ఓకి ఇస్తుంటే దొరికించుకున్నారు. షెబ్బాషే షీనన్న, లంచం అడిగిండని మీ పెద్ద ఆఫీసర్నే పట్టించినావంటే నువ్వు గిరేట్. అందరు సర్కార్ ఆఫీసర్లు నీ లెక్కనే లంచాలకు దూరంగా ఉంటే దేశంలో అవినీతి ఎన్నడో అంతమవ్వు. ఈసారి ఎప్పుడు కలుస్తాడో ఏమో. అమ్మో మంగ్లీ, ఏంది ఎవరి మీనో కస్సు పుసులాడుతున్నావు? ఇంకెవరి మీద? జోగురామన్న సార్ మీద. సారు వరంగల్ పోయిండంట. ఆగో, సార్తో నీకేం పని ఉన్నదబ్బా ఇప్పుడు? గాడిదలు అంతరించిపోతున్నాయి కదా సావిత్రి, అందుకనే సార్ని కలిసి గాడిదల్ని పెంచండి సార్ అని చెప్తా. ఆ, పెంచి గాడిద పళ్ళు తోముతావా లేకుంటే గాడిదల్ని కాసుకొని వస్తావా? ఇగో నీకు కనిపిస్తే చెప్పు సావిత్రి, ఇప్పుడు నుంచి నిజంగానే గాడిదలు కాసుకొని బతుకుతా. ఊక అన్ని డాంకి పనులు చేయకు. ఏం పని పాట లేదా నీకు? పని పాట లేక కాదమ్మా, ఏదన్నా చెడ్డ పని చేస్తే చిచి గాడిద అని తిడతారు. మధ్యలో గాడిద ఏం చేసింది? అవును, కట్నం తీసుకున్న వాళ్ళు గాడిదలను కూడా రాస్తారు. అయితే ఏంటి ఇప్పుడు? కట్నం గాడిదలు తీసుకున్నట్టు ఏమన్నా గవాయి ఉన్నదా? ఇట్లా తిట్టబట్టే గాడిదలు అన్ని అంతరించిపోతున్నాయి. ఇప్పటి సంది గాడిదలను ఎవరన్నా తిడితే అస్సలు ఊకొని చెప్తున్నా నేను. అమ్మో, ఏం చేస్తావు మంగ్లీ? పెద్ద రోషానికి వస్తున్నావు. ఏం చేస్తానా, గాసం చట్టం తీసుకొచ్చి వాళ్ళని జైలు పంపుతా. ఆడ గుర్రం చాకరీ చేయాలి వాళ్ళు. గీ గాసం చట్టం అంటే ఏందబ్బా? గాడిదల సంరక్షణ చట్టం. దాన్ని తీసుకొచ్చి దానికి నేను అధ్యక్షురాలై గల్లీ గల్లీలో గాడిదలు కనబడేటట్టు చేస్తా. అరే, ఇప్పుడు గీ గాడిదల కాదెందుకు? లోకం మీద చెడ్డ పనులు చేసే ఎంతో మంది బట్టె వాసుగాళ్ళు ఉన్నారు. ఆడిపోరగాళ్లను షిడాయించేటోళ్ళు ఉన్నారు, పుస్తెలతాలు తెంపేటోళ్ళు ఉన్నారు, ఆఖరికి మోసం చేసేటోళ్ళు కూడా ఉన్నారు. అసొంటిది మనిషికి మంచి చేసే గాడిదలు ఎందుకు ఉండద్దు అంటున్నా నేను. అడ్డగాడిదలు ఎక్కువైనాక ఇంకా మేమెందుకు అని అంతరించిపోతున్నాయి కావచ్చు. అయినా గాడిద లెక్క బరువులు మోస్తారా? అంత షాకిరి మనం చేస్తామా మనుషులము? అమ్మ మంగ్లీ, గాడిదలు దొరకకుంటే నేను నీకు 2 ఆవులన్న కొనిస్తా గానీ నువ్వురా. గంగి గోవు పాలు గరిటెడైనా చాలు, కడవడైనానేమి కరము పాలు అనేది తప్పు. గాడిద పాలల్లా మందు గుణాలు ఉన్నాయి. అవును మంగ్లీ, ఇప్పుడు గల్లీలలో గాడిదలను పట్టుకొని గాడిద పాలు పిండిస్తున్నారు కదా. గాసం చట్టం పథకం కింద ఊరూరా గాడిద క్లినిక్లు పెట్టిస్తా సావిత్రి. ఊకో, గీ గాడిద క్లినిక్ లేదబ్బా. సెంట్రల్ సర్కార్ వాళ్ళే గాడిద పాలల్లా మందు గుణాలు ఉన్నాయని చెప్పిర్రు కదా, అందుకే నేను పెంచుతా గాడిదలను. నువ్వు గాడిదలను పెంచుతావా లేకుంటే? గాడిదల్ని పెంచుతా, అట్లనే గాడిదల డైరీ ఫామ్ కూడా పెట్టుకుంటా. నీకేమన్నా నష్టమా? సరే, నువ్వు గంతగానం రంది వడగాని చక్కగా ఆఫీస్కి రా. ఏనుగు పైన నవాబు, గాడిద పైన ఈ గరీబు మంగ్లీ. ఓ 20,000 అర్జెంటుగా అప్పివు సావిత్రి. అంతరించిపోతున్న గాడిదలను కొని అంతటా కనబడేటట్టు చేస్తా. నాకు అవార్డు ఇచ్చినా ఇచ్చేస్తారు. అవార్డు లేదు, గివాటు లేదు. ఇక్కడ వార్తలు ఎవరు చెప్పాలనుకున్నావు? చక్కగా ఇంటికో. చూసిన రానుల్లా, కానీ మా మంగ్లీ చెప్పింది నిజమే కదా. బరువును మోసే గాడిదలు కరువైనాయి కానీ మోసం చేసేటోళ్ళు మాత్రం మస్తు కనిపిస్తుండ్రు. పూలు మొత్తం తెంపుకొని వేసుకుంటే ఇలా దేవునికి ఎట్టాలి ఆసన ఉంది. ఇది మొక్కాలే దేవునికి. కొత్త దేవుడు పంతులు ఎవరి పేరు మీద పూజ చేయించాలి? ఎవరి పేరు మీద గారు, నేను కొత్త దేవునికి పూజ చేయాలి. కొత్త దేవుడు ఎవరు లేరు ఇక్కడ. ఉంటాడు చూడు పంతులు, కొత్త దేవుడు వచ్చింది, నీకు తెలియరా? ఈడు ఇంట్లో దీపమే ముట్టియాడు, ఈడు గుడికోయిండేంది? తమ్మి సత్తి, ఒక ఆగు నువ్వు జరసేపు. పూజ అయిపోయినాక నీకు కొబ్బరికాయ పచ్చలు ఇచ్చా కానీ సఫర్ చేయకు జరసేపు. పంతులు లోపట ఉంటా చూడు చూడు దేవుడు. లోపల లేదు. నీకు తెలుస్తలేరు పంతులు. ఇయ్యాల ఏం వారం రా? ఇయ్యాల మన పండుగ ఉందా? అసలు ఎందుకు గుడికోయినావు? ఆరాలు గీరాలు ఆఫీసులకు ఉంటాయక్క, దేవునికి ఎందుకు ఉంటాయి? కొత్త దేవునికి నువ్వేమో గమ్మత్ మాట్లాడుతున్నావు.
కొత్త దేవునికి ఎప్పుడైనా పూజ చేయొచ్చు. 33,000 కోట్ల దేవుళ్ళు కాకుండా ఇంకొక కొత్త దేవుడు వచ్చిండా? ఒక మస్తు సత్యంగాల దేవుడాక. ఇగో షాకు మళ్ళా ఉడకబెట్టిన మ్యాగీ నూడిల్స్ నైవేద్యం తెచ్చినాక జల్దీ కనిపిస్తాడంట అని. అవును కానీ అసలు ఈ కొత్త దేవుడు ఎవరు? నాకు నెత్తి నొప్పియకుండా చక్కగా చెప్పు. ఒక కొత్త దేవుడు కనిపిస్తే ఆయనకే దండం పెట్టు, నెత్తి నొప్పి తక్కువ అవుతుంది నీకు. సరే సరే తమ్మి, నువ్వు చెప్పినట్టుగా కొత్త దేవునికే దండం పెడతా కానీ ముందుగా చెప్పు ఆ దేవుడు ఎవరో. ఒక ఐస్ క్రీమ్ లాక ఎంబడే కరిగిపోయింది అయ్యింది, అసలుకే కనిపిస్తలేడు. దేవుడు కరిగిపోవుడేందిరా? నీ హెచ్చరికలు పాడుగాను ఊరి తమ్మి చెప్పు. తిక్కుం తక్కుం తిక్కుం తక్కుం తిక్కుం యారా యారా నీ జారా ఏడా బయటికి రా అయ్యా 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 దా 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 దా. సత్తిగా దేవునికి సినిమా పాటలు పాడతారా? నీ ఏషాలు నువ్వు. ఒక ఈ సినిమా తీసిన డైరెక్టరే దేవుడు అయ్యిండు కొత్తగా. ఎవరు అనుకుంటున్నావు? రామ్మోకలార్మ సారు. నీ బిత్తిరోడా, గాయన ఎప్పుడు దయ్యాల సినిమా తీస్తాడు, గాయన దేవుడైంది. నువ్వు ఎప్పుడైనా దయ్యాన్ని చూసినావా? సినిమా తీసిండు కాబట్టికే దేవుడు అయ్యిండు, దేవుడు అయింది కాబట్టికే దయ్యాలు కనిపించినాయి. సత్తి, ఆయన సినిమాలల్లా రక్తం ఏర్లై పారుతుందిరా, గాయన దేవుడైంది. నువ్వు ఇంకా పూజ కూడా చేస్తున్నావు. మనుషులను నరికితే మంచి నీళ్ళు వస్తాయాక ఏంటిదో బిత్తిరేషము. రామ్మోకలార్మ సారే చెప్పిండు నేను దేవుడిని అంట అని. పూజ చేయకుంటే ఎట్లా? ఓర్ని అదా సార్ని ఓలో పోరగాళ్ళు అడిగిండ్రు, మీరెప్పుడు రౌడీలు, రక్త చరిత్రలు, దయ్యాలు, కత్తులు, కటర్లేనా, మంచి సినిమాలు చేయండ్రి అని అంటే సారేమో అన్నదానం చేసేటోళ్ళే దేవుళ్ళ, నాకైతే నేనే దేవుణ్ణి, నాకైతే నేనే మంచోన్ని అని చెప్పిండు. దేవుడు కాబట్టి ఫట్ట పగలు దయ్యాలు కనిపించినాయి. దేవుడు అని చెప్పినాక కూడా గుళ్ళే విగ్రహం కట్టిపోయకపోతే ఎట్లాక? ఏహే, నువ్వు ముందుగా అడుగు. దయ్యాల సినిమాలు తీసుకొని పట్టుకోనేమో దేవుడు అంటుండు. దేవుడు ఓక నువ్వే చెప్పినావు కదాక, రామ్మోకలార్మ సారు మంచి మంచి సినిమాలు తీస్తారు, అవి చూస్తే తెలివి పెరుగుతుందంట అని. గిఫ్ట్ ఏమో మళ్ళా ఫ్లాట్ మార్చినవు. ఏ ఉత్తుతగన్నా తమ్మి, ఏదో నీ పోరు నుంచి తప్పించుకుందామని అప్పుడు అట్లా అన్నా. దేవుడు కాదు గీవుడు కాదు కానీ నువ్వు చక్కగా రా ఇంటికి. దేవుడు కారా అక్క? ఉత్తుత దేవుడా? కొత్త దేవునికి మంత్రాలు చదువునమంట అని మంచిగా నేర్చుకొని వచ్చిన. అవునా? ఏం మంత్రాలు నేర్చుకున్నావు? మంత్రాలు అక్క చేస్తున్నాడు. ఇక శాఖ అంటే మస్తు ఇష్టము సార్కు. ఓం దయ్యాల సినిమలాయ నమః, ప్రొడ్యూసర్లు సర్వనాశనాయ నమః, అఫ్ఫులు రాజు ఫట్టాయ నమః, ఓం 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 సైకిల్ సేను సెత్తాయ నమః, ఓం సినిమాలు సెత్త సూపర్ హిట్టాయ నమః. ఓం దేవుడా, ఎన్నెళ్ళేంది సార్ మీద గింత భక్తి ఉట్టుకొచ్చిందేంది నీకు? అక్క సారు కొత్త సినిమా చేస్తున్నంట కదా అక్క. చెత్తగానికి సత్తిగానికి ఏమన్నా కొత్త వేషం ఉంటే చూస్తాడంట అని పూజ చేస్తున్నా. అందుకే ఇస్తాడు ఇస్తాడు, పెద్ద శతకోపం ఇస్తాడు, నెత్తి మీద పెట్టుకొని తిరుగు నువ్వు. పిచ్చి పీక్ స్టేజ్కి వచ్చినాక మనుషులు గిట్లనే మాట్లాడతారు. దయ్యం సినిమాలు తీసిన వాళ్ళు దేవుళ్ళు, దేవుళ్ళ సినిమాలు తీసిన వాళ్ళు దయ్యం లెక్కనే అవుతారు. నేను నిన్న రాత్రి టీవీలో శ్రీరామదాస్ సినిమా వస్తా అంటే చూసిన. పాపం రామదాసు ఎన్ని కష్టాలు పడ్డాడు రాముల వారి కోసం. సీతమ్మ తల్లికి చింతాకు పథకం, లక్ష్మణకు ముత్యాల పథకం, రాముల వారికి కలికిత్తురాయి చేపిస్తందుకు అరిగోస పడ్డాడు. గోల్కొండ నవాబు కట్టాల్సిన పైకాన్ని దేవుని కోసం ఖర్చు పెట్టి జైలు పాలై శితాన్ దెబ్బలు తిన్నాడా? ఎవడబ్బ సొమ్మని కులుకుతుంటివి రామచంద్ర అని పాట పాడతా అంటే నాకైతే దుఃఖం వచ్చినట్టయింది. కానీ గీ సారసొంటి భక్తుడు ఆ కాలంలో ఉంటేనా రామదాస్కు గిన్ని కష్టాలు తప్పు కావచ్చు. మన భద్రాద్రి రామయ్య బంగారి రామయ్యగా పోతుండు. రాముల వారికి 12 కిలోల బంగారం చదివిచ్చిండు బెంగుళూరు మనిషి ఒక ఆయనే. రామయ్య దీవెన కింద నాకొచ్చే పేరెంత అని పేరే చెప్పుకుంటలేడు. వజ్రాలు పొదిగిచ్చి దగదగా మెరిసే కవచాన్ని తయారు చేపిస్తుండు. నవమి నాడు పెండ్లిలా రామయ్యకు గీ కొత్త కవచాలు కట్టిస్తారట. బంగారి రాముల వారు సీతమ్మ తల్లిని లగమాడతా అంటే ఇంకెంత సంబరం అనిపిస్తుందో మనకు. సీతమ్మ కంటే రామునికి ఎక్కువ బంగారం ఉంటే ఎట్లా అని రామభక్తులు సీతమ్మకు కూడా బంగారి చీరని నేర్పిస్తుండొచ్చురు. ఏ ముచ్చటకా ముచ్చట చెప్పుకుంటే ఇప్పట్లో తిరుపతి ఎంకన్నను అందుకునుడైతే అది కాని పని. 7 కొండల ఎంకన్న అనుడు కంటే బంగారి కొండ అనుడే కరెక్టు. రోజుకు 120 రకాల నగలతోని సింగారించినా వేసుకున్న నగ మళ్ళా వేసుకోవాలంటే ఏండ్లు పడుతుంది ఎంకన్నకు. తక్కువల తక్కువ నెలకు 100 కిలోల బంగారం వస్తుందట భక్తి పేరు మీద.
దాచిపెడతందుకు గుల్లె జాగలేక 6,000 కిలోల బంగారం బ్యాంకులల్లా జమాయించి పెట్టిండ్రట. అది అమ్మితే ఎన్నడో కుబేరుని అప్పు తీరుగావచ్చు. ఇక గిట్ల బంగారంతోని భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారన్నట్టు. అసెంబ్లీలా కొత్త రూల్స్, ఇక మొత్తం సైలెన్స్. పోలీసోళ్ళ హెల్మెట్ వేట లేకుంటే తీస్తున్నారు తాట. రామయ్యకు బంగారు నగలు వేసుకున్నాక దగదగలు. కొత్త దేవునికి సత్తి పూజలు. ఓం దయ్యాల సినిమలాయ నమః, ప్రొడ్యూసర్లు సర్వనాశనాయ నమః, శివ సినిమాయ నమః, సైకిల్ సేనాయ నమః, సర్వనాశనాయ నమః. గాడిదల వేటల మంగ్లీ. కట్నం గాడిది తీసుకున్నది ఏమన్నా గవాయి ఉన్నదా? గిట్ల తిట్టబట్టే కదా గాడిదలు అసలు అంతరించిపోయినాయి. ఇప్పుడు నుంచి గాడిదలను తిడితే నేను అస్సలు ఊరుకొని చెప్తున్నా. ఇవాళకి మన ముచ్చట్లు ఓడిచిపోయినాయి. మన టైం అయిపోయింది కదా. రేపు ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళా కలుస్తా. నమస్తే.